నివిన్ పాళి, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మలయాళీ ఫ్రమ్ ఇండియా. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం ఈ రోజు నుంచి సోనీ లివ్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు ఇతర భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ. ముందుగా ఈ చిత్ర కథ విషయానికి వస్తే గోపి మరియు మల్గోస్ ఇద్దరు స్నేహితులు. అయితే వీళ్ళిద్దరూ అల్లరి చిల్లర్ గా తిరుగుతూ గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. అదే విధంగా వీళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ అందరినీ ఆకర్షించాలని అనుకుంటారు. అయితే ఒక రోజు ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతుంది. దీంతో వీళ్ళిద్దరూ పూర్తిగా నిరాశలో ఉంటారు. ఈ క్రమంలోనే ఒక ముస్లిం కుటుంబం దీపావళి సందర్భంగా టపాకాయలు కాలుస్తారు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వీళ్ళు ఆ ఇంటిపై పెట్రోల్ బాంబ్ వేస్తారు. దీంతో ఆ ఇంట్లో ఇద్దరు చనిపోతారు. భయపడిపోయిన వీళ్ళు పారిపోతారు. ఒకరు దొరికిపోతారు. గోపి మాత్రం చెన్నై వెళ్లి అక్కడి నుంచి దుబాయ్ వెళ్తారు. అక్కడ సాహెబ్ ను కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, గోపి పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, దర్శకుడు ఈ సినిమా మొదట కేరళలో ప్రారంభించిన ఆ తర్వాత దుబాయ్ తీసుకుని వెళ్లారు. కథలో కామెడీ నుంచి సీరియస్ వరకు, హాస్యం నుండి భావోద్వేగం వరకు టోన్ మారుతూ ఉంటుంది. అదే విధంగా ప్రేక్షకులకు గందరగోళాన్ని తెచ్చిపెడుతుంది. అయితే రొమాన్స్ ట్రాక్ మరియు కొన్ని సన్నివేశాలు స్క్రీన్ ప్లే కి అడ్డంకిగా ఉంటాయి. హిందూ ఆరాధ్య దైవం ఒక ముస్లిం స్త్రీతో మాట్లాడే సన్నివేశం వంటి కొన్ని మంచి సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అయితే దర్శకుడు కథను తెరకెక్కించడం తడబడ్డాడు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మంచిగా రాసుకున్న దాన్ని తెరకెక్కించే విధానంలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు అనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి ఇది ఏ సినిమానో అర్థం కాకుండా పోతుంది. ఎవరు ఇలా చేశారంటే, ఈ సినిమాలో గోపి మరియు మల్హోస్ అనే పాత్రలు వాటిని మలిచిన తీరు బాగుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. చివరి మాట, ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి.